C editor and its working environment. C editor ఎలా ఉంటుంది, దాంట్లో ఏ విధంగా C ప్రోగ్రామ్ని వర్క్ చేయించుకోవాలి అనేదాన్ని మనం చూస్తాం. ఇక్కడ C వర్కింగ్ ఎన్విరాన్మెంట్ చూసినట్లయితే 3 వర్కింగ్ ఏరియాస్ ఉంటాయి, లేదంటే 3 విండోస్ ఉంటాయి. ఫస్ట్ది వచ్చేసి ప్రోగ్రామ్ ఎడిటర్, ప్రోగ్రామ్ని టైప్ చేసుకునే ఏరియా అన్నమాట. రెండోది మెసేజ్ విండో, మీ ప్రోగ్రాంలో వచ్చిన మెసేజెస్ని ఎర్రర్స్ని వార్నింగ్స్ని షో చేసే ఏరియా. మూడోది యూజర్ స్క్రీన్ లేదంటే రిజల్ట్ స్క్రీన్ అని కూడా చెప్పుకోవచ్చు. మీ ప్రోగ్రామ్ యొక్క రిజల్ట్ని ప్లస్ ఇన్పుట్ అవుట్పుట్ ఇచ్చే ఏరియాని యూజర్ స్క్రీన్ అని చెప్పేసి అంటాం. చూడండి, సి ఎడిటర్ చూసినట్లయితే ఇది మెయిన్ ప్రోగ్రామ్ ఎడిటర్, ప్రోగ్రామ్ని టైప్ చేసుకునే ఏరియా ఇది. మరి ఈ మీ మెయిన్ ప్రోగ్రామ్ యొక్క రిజల్ట్ వస్తే రిజల్ట్ స్క్రీన్లో చూపిస్తుంది. రిజల్ట్ రాకుండా ఏవైనా వార్నింగ్స్ ఎర్రర్స్ వస్తే కింద ఉంది చూడండి చిన్న విండో, ఇది మెసేజ్ విండో లేదంటే వార్నింగ్స్ ఎర్రర్స్ షో చేసే విండో అని చెప్పేసి అంటాం. ఇదన్నమాట కిందది. అయితే మీ ప్రోగ్రామ్ యొక్క రిజల్ట్ అవుట్పుట్ చూపించే స్క్రీనే యూజర్ స్క్రీన్. ఆల్ట్ F5 ప్రెస్ చేస్తే వస్తుంది, ఇది రిజల్ట్ స్క్రీన్ అన్నమాట. ఏదో కీ ప్రెస్ చేస్తే మళ్ళీ మామూలు ఎడిటర్కి వచ్చేస్తాం. సో ఇవి 3 వర్కింగ్ ఏరియాస్ ఇన్ సి అన్నమాట. చూడండి, అయితే మనం ఒక ఫస్ట్ శాంపిల్ ప్రోగ్రామ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇదే ప్రోగ్రామ్ని మనం సి ఎడిటర్లో చేసి చూద్దాం. ఫస్ట్ టైము ఒక ప్రోగ్రామ్ని టైప్ చేస్తున్నాను. include stdio.h. ఇది ఏంటిది? హెడర్ ఫైల్ డిక్లరేషన్. హెడర్ ఫైల్ని ఇచ్చాం. దేనికి హెడర్ ఫైల్ అంటే మనం printf అనే ఫంక్షన్ని యూజ్ చేయబోతున్నాం. ఆ printfకి ఇది హెడర్ ఫైల్ అన్నమాట. సో ఇక్కడ హెడర్ ఫైల్ని డిక్లేర్ చేశాను. మెయిన్ బ్లాక్, కంపల్సరీగా మీ ప్రోగ్రాంలో ఉండాల్సిన బ్లాక్, మెయిన్ బ్లాక్ ఇది. మెయిన్ కీవర్డ్ ద్వారా స్టార్ట్ చేసి బ్లాక్ స్టార్ట్ చేసాం, బ్లాక్ ఎండ్ చేసాం. మధ్యలో ఒక స్టేట్మెంట్ రాసాం, అది కూడా ఏంటి? printf ఫంక్షన్ ద్వారా స్టేట్మెంట్ రాసాం. printf విత్ ఇన్ డబుల్ కొటేషన్స్లో మీకు ఇష్టం వచ్చిన మెసేజ్ ఇవ్వచ్చు. ఇక్కడ ఈ మెసేజ్ యూజర్ స్క్రీన్లో పోయి ప్రింట్ అవుతుంది అనమాట అవుట్పుట్. printf అంటే ఫార్మాటెడ్ ప్రింటింగ్. మీరు ఇచ్చిన మెసేజెస్ కానీ వేరియబుల్స్ యొక్క వాల్యూస్ని కానీ ప్రింట్ చేసే ఒక ఫంక్షన్ అనమాట. ఇది దేంట్లో ఉంటుంది? ఇది stdio.hలో ఉంటుంది కాబట్టి దాని హెడర్ ఫైల్ని ఇక్కడ ఇంక్లూడ్ చేయడం జరిగింది. అంటే నేను ఇంత ముందర చెప్పాను, సి స్ట్రక్చర్లో ఏ ఫంక్షన్స్ అయితే వాడామో వాటికి రిలేటెడ్ హెడర్ ఫైల్స్ని పైన డిక్లేర్ చేసుకోవాలి అని చెప్పేసి. అంటే ఇప్పుడు stdio.hలో printf ఒకటే కాదు, చాలా ఫంక్షన్స్ ఉంటాయి. సో ఇక్కడ stdio.h ఇంక్లూడ్ చేశాం కాబట్టి దీంట్లో ఉండే ఏ ఫంక్షన్ అయినా మనం వాడుకోవచ్చు. అయితే ఇక్కడ టర్బోసీలో printf, scanf ఇట్లాంటి కొన్నిటికి మాత్రం మీరు హెడర్ ఫైల్ డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు printfకి ఇక్కడ హెడర్ ఫైల్ ఇచ్చినా ఒకటే, ఇవ్వకపోయినా ఒకటే, కరెక్ట్ ఓన్లీ. ఓకే, ఇప్పుడు ఫైల్ మెనూలోకి వెళ్ళి దీన్ని సేవ్ చేసుకోవచ్చు ప్రోగ్రామ్ని. లేదంటే F2 ప్రెస్ చేసినా కానీ ప్రోగ్రామ్ని సేవ్ చేసుకోవచ్చు. ఎంటర్ ప్రెస్ చేయండి, ప్రోగ్రామ్కి ఏదో ఒక నేమ్ ఇవ్వండి. ఓకే, సేవ్ చేస్తాం. ఆ నేమ్ చూడండి a.c. సి అనేది ఎక్స్టెన్షన్ అన్నమాట, ఫైల్ ఎక్స్టెన్షన్. మరి ఇక్కడ చెప్పినట్లుగా మీ ప్రోగ్రామ్ని కంపైల్ చేయాలి అంటే, మీ ప్రోగ్రామ్ ఇది సోర్స్ కోడ్, ఇది దీన్ని మిషన్ కోడ్గా మార్చాలి అంటే ఆల్ట్ F9 ప్రెస్ చేయండి. ఆల్ట్ F9 ప్రెస్ చేశాను. సో కంపైలేషన్ అయిపోయింది. వార్నింగ్స్ అన్ని 0, ఎర్రర్స్ కూడా 0.
సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఎందుకంటే మీ ప్రోగ్రాంలో ఎటువంటి ఎర్రర్స్ లేవు. సో ఏదో ఒక కీ ప్రెస్ చేస్తే మళ్ళీ మామూలు విండోలోకి మీరు వెళ్ళిపోతారు. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఎర్రర్ ఇచ్చామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెమీకోలన్ తీసేసాను. ఇప్పుడు ఆల్ట్ F9 మళ్ళీ ఒకసారి కంపైల్ చేయండి. ఏమొచ్చింది? ఒక ఎర్రర్ వచ్చింది. ఎనీ కీ ప్రెస్ ఎనీ కీ అని చూపిస్తుంది. కీ ప్రెస్ చేసిన తర్వాత కింద చూసినట్లయితే మెసేజ్ విండోలో మీకు చూడండి మెసేజ్ ఎర్రర్ చూపించింది. స్టేట్మెంట్ మిస్సింగ్ సెమీకోలన్ ఇన్ ఫంక్షన్ మెయిన్. సో ఇప్పుడు దాన్ని రెక్టిఫై చేసుకోవాలి మనం. ఎంటర్ ప్రెస్ చేస్తే పైకి వెళ్ళి సెమీకోలన్ ప్రెస్ చేసి మళ్ళీ కంపైల్ చేయండి. సో సక్సెస్. సో వన్స్ కంపైలేషన్ అయిపోయిన తర్వాత అంటే ఆల్ట్ F9 ప్రెస్ చేసిన తర్వాత ప్రోగ్రామ్ని రన్ చేయాలనుకోండి, కంట్రోల్ F9. కంపైలేషన్ అంటే సపరేట్గా చేయకుండా డైరెక్ట్గా కంట్రోల్ F9 ఇచ్చినా కానీ కంపైలేషన్ జరిగి ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. కానీ ఫస్ట్ మనం చెకప్ చేసుకుని తర్వాత రన్ చేస్తాం. ఓకే, కంట్రోల్ F9. సో కంట్రోల్ F9 అంటే ప్రోగ్రామ్ యొక్క రిజల్ట్, మన సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ యొక్క రిజల్ట్ ఎక్కడ వచ్చి ఉంటుంది? నేను ఇంతకు ముందర చెప్పాను, రిజల్ట్ స్క్రీన్లో, యూజర్ స్క్రీన్లో వచ్చి ఉంటుంది. సో ఏమై ఉంటుంది? ఈ printf ద్వారా మనం ఇచ్చిన ఈ మెసేజ్ అక్కడ ప్రింట్ అయి ఉంటుంది. సో మరి ఇక్కడ చెప్పినట్లుగా రిజల్ట్ చూడాలంటే ఏంటి? ఆల్ట్ F5 ప్రెస్ చేయాలి. సో ఇప్పుడు మనం ఆల్ట్ F5 ప్రెస్ చేస్తే రిజల్ట్ స్క్రీన్లో లేదంటే యూజర్ స్క్రీన్లో చూడండి, హలో దిస్ ఇస్ మై ఫస్ట్ ప్రోగ్రామ్. సో మీరు ఏదైతే printf లోపల ఇచ్చారో విత్ ఇన్ కొటేషన్ లోపల ఆ మెసేజ్ యాజ్ ఇట్ ఈస్గా అక్కడ వెళ్ళి ప్రింట్ అవుతుంది. అది. సో ఈ ప్రోగ్రామ్ని టైప్ చేసాం, కంపైల్ చేసాం, రన్ చేసాం, రిజల్ట్ చూసాం, ప్రోగ్రామ్ అయిపోయింది. సేవ్ కూడా చేసుకున్నాం మధ్యలో. మరి ఇప్పుడు కొత్త ప్రోగ్రామ్ కావాలనుకోండి, మళ్ళీ చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే మళ్ళీ కిందనే ఇంకొక ప్రోగ్రామ్ని మెయిన్ అని కిందనే టైప్ చేస్తుంటారు. ఇలా చేయకూడదు. మళ్ళీ న్యూ ఫైల్ తీసుకోండి, ఆల్ట్ F న్యూ, ఎంటర్ ప్రెస్ చేస్తే ఇది సేవ్ అడుగుతుంది. YS చేసేయండి, సేవ్ అయిపోయింది. మాడిఫికేషన్స్ జరిగాయి కాబట్టి ఇప్పుడు మళ్ళీ నో నేమ్ డాట్ సి అని వచ్చింది. ఫ్రెష్గా ఇప్పుడు మళ్ళీ ఇంకొక ప్రోగ్రామ్ని మీరు టైప్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఈ విధంగా మళ్ళీ ప్రీవియస్ ప్రోగ్రామ్ని మీరు లోడ్ చేసుకోవాలనుకోండి, మళ్ళీ ఇంత ముందర ప్రోగ్రామ్నే చూడాలి. మళ్ళీ ఏం చేస్తారు? ఫైల్లోకి వెళ్ళి లోడ్ F3 అన్నా కూడా అదే. సో ఆ ప్రోగ్రామ్ని లోడ్ చేసుకోవచ్చు. ఏ ప్రోగ్రామ్ కావాల్సింటే ఆ ప్రోగ్రామ్ని లోడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా అంటే నేను వేరే ప్రోగ్రామ్ని లోడ్ చేశాను, సిమిలర్ ప్రోగ్రామ్ని, ఈ విధంగా అనమాట. సో ప్రోగ్రామ్ని టైప్ చేయడం, దాన్ని సేవ్ చేసుకోవడం, కంపైల్ చేయడం, రన్ చేయడం, రిజల్ట్ చూడడం, మళ్ళీ కొత్త ఫైల్ మళ్ళీ ఓపెన్ చేసుకొని మళ్ళీ టైప్ చేయడం. ఈ విధంగా మీరు ప్రోగ్రామ్స్ని ఎడిటర్లో ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. సరే, ఇది శాంపిల్ ఫస్ట్ ప్రోగ్రామ్ చూసాం. ఇక్కడ మీరు ఇక్కడ నుంచి ఇక్కడ వరకే ప్రోగ్రామ్. ఇది నోట్ పాయింట్స్ అనమాట. ఇవే ప్రోగ్రామ్ అనగానే మీరు ఏదైతే ఇచ్చామో అది యాజ్ ఇట్ ఈస్గా అట్లనే టైప్ చేసుకొని చూడాలి. వేరే ఎక్స్ట్రా అంతా సైడ్ టైప్ చేస్తే ప్రోగ్రామ్ ఎర్రర్ వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, రెండో ప్రోగ్రాంలో మనం ఏం చేసాం? ఇక్కడ ఫస్ట్ కమెంట్ ఇచ్చాం, దిస్ ఇస్ మై సెకండ్ ప్రోగ్రామ్ అని. కమెంట్ వేసినట్టే చెప్పాను, దీన్ని మీ కంపైలర్ చెకప్ చేయదు, దీన్ని పక్కన పెట్టేస్తుంది. ఇక్కడి నుంచే కంపైలర్ చెకప్ చేస్తుంది. సో ఇక్కడ ప్రీవియస్ ప్రోగ్రామ్కి ఈ ప్రోగ్రామ్కి తేడా చూసినట్లయితే ఏమిచ్చాం? ఇక్కడ పైన ఎక్స్ట్రాగా ఓకే, నేను ప్రోగ్రామ్స్ ఆల్రెడీ ప్రిపేర్ చేసి సిలో లోడ్ చేసి పెట్టున్నాను, అవే మీకు షో చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పటికిప్పుడు టైప్ చేయడం ఇదంతా లేట్ అవుతుంది కాబట్టి నేను నెంబర్ 2 ప్రోగ్రామ్ ఆల్రెడీ ఉన్న ప్రోగ్రామ్ని లోడ్ చేస్తున్నా. ఎంటర్ ప్రెస్ చేస్తే నెంబర్ 2. ఓకే, దిస్ ఇస్ మై సెకండ్ ప్రోగ్రామ్ అని వచ్చింది. మరి ఇక్కడ నుంచి కంపైలర్ చెకప్ చేస్తుంది. ఇంతకు ముందు ఏం లేవు ఇక్కడ. ఇంతకుముందు మీ ప్రోగ్రాంలో CLR SCR లేదు, గెట్ CH లేదు. సో దానివల్ల యూజ్ అయిందండి అని చూస్తే చూడండి, మళ్ళీ ఫస్ట్ ప్రోగ్రామ్ ఓపెన్ చేద్దాం. ఈ ప్రోగ్రాంలో మీరు కంపైల్ అంటే రన్ చేసేటప్పుడు, రన్ చేయడం అంటే కంట్రోల్ F9 కదా, కంట్రోల్ F9 4 టైమ్స్ ప్రెస్ చేస్తానండి. అక్కడికి వెళ్ళి రిజల్ట్ చూడండి. రిజల్ట్ చూడాలంటే ఏంటి? ఆల్ట్ F5. ఎన్నిసార్లు పడి ఉంది? 4 టైమ్స్ 5 టైమ్స్
మనం ఎన్నిసార్లు అయితే కంట్రోల్ F9 ప్రెస్ చేసామో అన్నిసార్లు ప్రోగ్రామ్ యొక్క రిజల్ట్ ఇక్కడ రావడం జరిగింది. మళ్ళీ ఇంకా కంట్రోల్ F9 ప్రెస్ చేస్తున్నాం అనుకోండి, మళ్ళీ యూజర్ స్క్రీన్లో చూస్తే ఏమవుతుంది, అన్ని టైమ్స్ మళ్ళీ వచ్చి ఉంటుంది. అంటే ఇంతకు ముందర యూజర్ స్క్రీన్లో ఉన్నది క్లియర్ కాలేదు. మరి అలా క్లియర్ కావాలి అంటే అక్కడ చెప్పిన విధంగా రెండో ప్రోగ్రాంలో ఇక్కడ ముందర ఏం పెట్టాలి, CLR SCR. ఇప్పుడు చూడండి, మీరు ఈ ప్రోగ్రామ్ని కంట్రోల్ F9 ద్వారా రన్ చేసినట్లయితే కంట్రోల్ F9 ప్రెస్ చేయండి, యూజర్ స్క్రీన్లోకి వెళ్ళి చూడండి, ఏమైంది, ఇంతకు ముందు రెండు మెసేజెస్ అన్ని క్లియర్ అయిపోయాయి. అంటే ఫస్ట్ మెయిన్ స్టార్ట్ అవుతుంది, యూజర్ స్క్రీన్ క్లియర్ అవుతుంది, తర్వాత మెసేజ్ వస్తుంది. ఇక ఎన్నిసార్లు కంట్రోల్ F9 ప్రెస్ చేసినా కానీ మీకు రిజల్ట్ స్క్రీన్లోకి వెళ్తే ఒక్కసారి మెసేజ్ కనిపిస్తుంది. అది నెక్స్ట్ ఇక్కడ గెట్ CH అనేది కూడా ఇవ్వడం జరిగింది. మామూలుగా మీరు ఏం చేస్తున్నారు, కంట్రోల్ F9 ప్రెస్ చేసిన తర్వాత ఇట్లా ఆగటం లేదు, రిజల్ట్ చూడాలంటే ఏం చేస్తున్నారు, Alt F5 ప్రెస్ చేస్తున్నారు. అంటే గెట్ CH లేకపోతే కంట్రోల్ F9 ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ Alt F5 ప్రెస్ చేయాలి రిజల్ట్ స్క్రీన్ చూడాలి అంటే. అలా కాకుండా గెట్ CH ఏం చేస్తుందంటే గెట్స్ ఏ క్యారెక్టర్ ఫ్రమ్ ది కీబోర్డ్. అంటే స్క్రీన్ క్లియర్ అవుతుంది, మెసేజ్ ప్రింట్ అవుతుంది, ఎక్కడ వెళ్ళి యూజర్ స్క్రీన్లో ప్రింట్ అవుతుంది, గెట్ CH అంటే కీబోర్డ్లో నుంచి ఏదో ఒక క్యారెక్టర్ టైప్ చేసేదాకా అక్కడ వెయిట్ చేస్తుంది అనమాట. చూడండి, కంట్రోల్ F9 ప్రెస్ చేస్తున్నాను, ఇట్ ఈస్ వెయిటింగ్. ఏదో ఒక కీ ప్రెస్ చేసేదాకా అక్కడ వెయిట్ చేస్తుంది. అంటే రిజల్ట్ మనకి ఇమీడియట్గా కనిపించేసింది ఇక్కడ, ఎంటర్. ఏదో ఒకటి ఎంటరో ఏదో ఒకటి కొడితే అప్పుడు ఎడిటర్లోకి వస్తాం. అంటే ఇప్పుడు ఏం చేయక్కర్లేదు, మనం Alt F5 ప్రతి ప్రోగ్రామ్కి ఇవ్వక్కర్లేదు. ఎందుకు, గెట్ CH పెట్టాం కాబట్టి. ఇట్ ఈస్ వెయిటింగ్. ఎక్కడెక్కడ ఆగాలో యూజర్ స్క్రీన్లో మనం రిజల్ట్ కంట్రోల్ F9 ప్రెస్ చేసినప్పుడు అక్కడక్కడ ఏం పెట్టుకోవచ్చు, గెట్ CH పెట్టుకోవచ్చు. ఓకే, మళ్ళీ కావాలనుకుంటే ఇప్పుడు స్పెషల్గా మళ్ళీ చూడాలనుకుంటే Alt F5 మళ్ళీ ప్రెస్ చేసుకోండి. కంట్రోల్ F9 ప్రెస్ చేయగానే మీకు రిజల్ట్ డైరెక్ట్గా కనిపించేస్తుంది. అది సెకండ్ ప్రోగ్రాము. మనం సెకండ్ ప్రోగ్రాంలో అది ఫస్ట్ కామెంట్ ఉంది, కామెంట్ని కంపైలర్ చెక్ చేయదు, తర్వాత CLR SCR క్లియర్ స్క్రీన్ ఉంది, printf ఉంది, గెట్ CH ఉంది. ఇక్కడ హెడర్ ఫైల్ ఇంక్లూడ్ చేయలేదు నేను, ఎందుకు ఇందానే చెప్పాను, printfకి హెడర్ ఫైల్ stdio.h. మీరు సపోజ్ printfకి ఏ హెడర్ ఫైలు అని కనుక్కోవాలనుకోండి, ఇక్కడ కర్సర్ పెట్టండి, దాన్ని కాంటెక్స్ట్ హెల్ప్ అంటాం. printf కింద కర్సర్ పెట్టి కంట్రోల్ F1 ప్రెస్ చేయండి, ఏం చూపిస్తుంది, ప్రోటోటైప్ ఇన్ stdio.h. ఓకే, హెడర్ ఫైల్ కనుక్కోవాలనుకుంటే అదే CLR SCR conio.h అని ఉంటుంది, కన్సోల్ ఇన్పుట్ అవుట్పుట్ .h. అట్లానే గెట్ CH కూడా conio.h ఉంటుంది. కానీ వీటికి బై డిఫాల్ట్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది. అంటే ఇప్పుడు మామూలుగా అయితే ఏం చేస్తుండాలి మనం, include stdio.h, include conio.h అని ఇచ్చుండాలి. కానీ టర్బో సిలో ఇట్లాంటి ఫ్రీక్వెంట్గా వాడే కొన్ని ఫంక్షన్స్కి అలా ఇవ్వక్కర్లేదు. కాబట్టి మనం ఇక్కడ